హాయ్ హలో ఎవ్రీబడి. టుడే ఇస్ డే 8. మనం ఎండ్కొచ్చాం డేటా టైప్స్కి. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం, లిస్ట్ అండ్ టపుల్, ట్రిపుల్ అంటారు, ట్రిపుల్ అండ్ సెట్ అనేది నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు డిక్షనరీ నేర్చుకోబోతున్నాం. అయితే లిస్ట్ అండ్ టపుల్ అనేది చాలా వరకు సిమిలర్గా ఉంటుంది. డిక్షనరీ అండ్ సెట్ అనేది సిమిలర్గా ఉంటుంది. అయితే డిక్షనరీ ఒకసారి చూడండి. నేను ఒక శాంపిల్ డిక్షనరీ ఒకటి క్రియేట్ చేశా. చూడండి, దిస్ డిక్షనరీ అని చెప్పి. అయితే దాంట్లో మీరు గమనిస్తే నేను నేమ్ కొలన్ రామ్ అని ఇచ్చా, ఏజ్ కొలన్ 20, క్లాస్ కొలన్ 10th అని ఇచ్చా. అయితే డిక్షనరీ అనేది కర్లీ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతుంది. కీ పేర్, కీ అండ్ వాల్యూ పేరు ఉంటుంది అనమాట. అయితే దీన్ని కీ అంటాం, దీన్ని వాల్యూ అంటాం అనమాట. నేమ్ అనేది కీ అండ్ రామ్ అనేది వాల్యూ, కీ పేరు. అలాగే దీంట్లో ఏమవుతుంది, సేవ్ చేసుకుంటుంది డేటా అనేది. కావాలంటే మనం మల్టిపుల్ నేమ్స్ సేమ్ అలాగే నేమ్ అనేది ఏమవుతుంది, కీ అవుతుంది. ఓకే, యూ కెన్ సీ నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ప్రింట్ ఇట్, యూ కెన్ సీ రామ్, ఏజ్ అనేది 20, క్లాస్ అనేది 10th అని వచ్చింది. ఒకసారి మనం డేటా టైప్ కూడా చూసేద్దాం. ఏం చేద్దాం, మనకు తెలుసు కదా, టైప్ అని ఫంక్షన్ చెక్ చేస్తాం మనం, ఏ డేటా టైప్ అని చెప్పి. ఓకే, యూ కెన్ సీ డిక్షనరీ. ఎందుకు డిక్షనరీ అయింది ఒకసారి మళ్ళీ చెప్పండి. కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి అండ్ కీ వాల్యూ పేరుతో ఆల్రెడీ సెట్ అవుతుంది. కీ వాల్యూ పేరుతో డినోట్ అయింది కాబట్టి, సేవ్ అయింది కాబట్టి డేటా, అదేమవుతుంది, డిక్షనరీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, అయితే కీ వాల్యూ పేరు అవుతుంది. ఇది కూడా ఇంకొక కాన్సెప్ట్ ఏంటి, ఇదేంటి, ఆర్డర్డ్. సెట్ అనేది అన్ఆర్డర్డ్ అయితే డిక్షనరీ అనేది ఆర్డర్డ్ అండ్ చేంజబుల్. ఓకే, దిస్ ఇస్ ద వన్ థింగ్. అండ్ ఆల్సో సేమ్ ఎలా అయితే సెట్కి డూప్లికేట్స్ అలౌ చేయదో, ఇది కూడా డూప్లికేట్స్ని అలౌ చేయదు. డు నాట్ అలౌ డూప్లికేట్స్. దిస్ ఇస్ థింగ్ ఫర్ ద డిక్షనరీ. ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం, అంతే, ఇంకేమీ లేవు. డిక్షనరీ అంటే ఏంటి, కర్లీ బ్రాకెట్స్తో ఉంటుంది, కీ పేర్ వాల్యూస్తో ఉంటుంది. అయితే సెట్లా ఉంటుంది ఆల్మోస్ట్, ఆర్డర్డ్ అండ్ చేంజబుల్. డు డూప్లికేట్స్ అనేవి ఉండవు. దట్ ఈస్ ద థింగ్. అయితే మనం ఏం చేద్దాం, దిస్ డిక్షనరీలో మనం ఒక లెంత్ అనే ఫంక్షన్ ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడే ట్రై చేద్దామా, జస్ట్ కాపీ ఇట్. I don't want to write it again and again. ఓకే, లెంత్ ఫంక్షన్ చెక్ చేద్దాం. లెంత్ ఫంక్షన్ 3, యూ కెన్ సీ 3 కీస్ ఇచ్చాం, 3 వాల్యూస్ ఇచ్చాం. ఓకే, దట్ ఈస్ ద థింగ్. అయితే నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఏం చేద్దాం, గెట్ చేద్దాం. ఎలా మనం దీన్ని తీసుకోవాలి, నేమ్ అనేది, ఇవన్నీ కీస్ని ఎలా తీసుకోవాలో మనం చూద్దాం. ఓకే, లెట్స్ సీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని డినోట్ చేసుకున్నా, ఎక్స్ దిస్ డిక్షనరీ డాట్ గెట్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. గెట్ నాకు ఏం కావాలి, ఏజ్ కావాలి, సారీ నేమ్ కావాలి. ఓకే, నేను నేమ్ తీసుకున్నాను, ఓన్లీ నేమ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రింట్ ఎక్స్. ఓకే, నేను ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఈ వాల్యూ మనకి కావాలి. ప్రింట్ ఎక్స్. ఓకే, ప్రింట్ ఎక్స్, యూ కెన్ సీ రామ్ అనేది నేమ్ వచ్చింది. మనం ఏం చేస్తాం, దేనికి అడిగాం, కీని అడిగితే వాల్యూ ఇస్తుంది అనమాట. అలా. అయితే నాకు ఎన్ని కీస్ ఉన్నాయి కావాలి. ఓకే, ఎన్ని కీస్ ఉన్నాయి కావాలంటే ఏం చేయొచ్చు అంటే, గెట్ ప్లేస్లో కీస్ అని పెట్టచ్చు. కీస్, యూ కెన్ సీ నేమ్ అనేది కీస్ ఇచ్చాం. ఈసారి కీస్ని ప్రింట్ చేస్తాం మనం. కీస్ వాట్ ఐ మీన్ ఎనీథింగ్. ఓకే, మనకి కీస్ ఓన్లీ కావాలి కదా, నేను కాపీ పేస్ట్. ఓకే, యూ కెన్ సీ ఏం కీస్ ఉన్నాయి మనకి, నేమ్ అనేది కీ, ఏజ్ అనేది కీ, అది క్లాస్ అనేది కూడా కీ. అయితే నాకు వాల్యూస్ కావాలి, కీస్ అయిపోయినాయి, వాల్యూస్ కావాలి. వాల్యూస్ ప్రింట్ చేద్దాం మనం. యూ కెన్ సీ రామ్ 20 10th. యూ కెన్ సీ
ఏం చేసాం మనం, కీస్ ప్రింట్ చేసాం, వాల్యూస్ని కూడా ప్రింట్ చేసాం అనమాట. ఏం చేసాం మనం, డాట్ కీస్ని ప్రింట్ చేసాం అండ్ వాల్యూస్ని కూడా మనం అన్ని వాల్యూస్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. ఐ థింక్ ఇట్స్ సో మెస్సీ హియర్. లెట్ మీ okay, let it be. Okay, నేను ఐ వాంట్ కాపీ దిస్ థింగ్ ఆల్సో. ఏం చేస్తాను, ఓకే ఫైన్, నో వరీస్. ఓకే, జస్ట్ నేను డిక్షనరీ 1 అని పెట్టుకుంటాను. ఓకే, నో ఇష్యూ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం కీస్ని వాల్యూస్ని ప్రింట్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం టైప్ అనే ఫంక్షన్ చూసాం, లెంత్ అనే ఫంక్షన్ చూసాం. అయితే ఒక కీని యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేద్దామంటే కీని ఎలా యాడ్ చేద్దామంటే దిస్ డిక్షనరీ 1 క్లోజ్ బ్రాకెట్స్ పెట్టాలి. ఏం చేద్దాం అనుకున్నా, నేను మార్క్స్ యాడ్ చేద్దాం అనుకున్నా. మార్క్స్ అనేవి 80 వచ్చినాయి. ఓకే, ఐ థింక్ ఇది అప్డేట్ అవుతుంది. ప్రింట్ డిక్షనరీ 1, let's print it. You can see ఏమైంది, నేమ్, ఏజ్, 10th అండ్ ఆల్సో మార్క్స్ కూడా ఏమైనాయి, యాడ్ అయినాయి అన్నమాట. ఇలా మనం ఏం చేయొచ్చు, టు యాడ్ ఎ వాల్యూస్, టు యాడ్ ఎ వాల్యూ, ఇదొక థింగ్ అన్నమాట. అయితే దట్స్ ద థింగ్. అయితే మనం అప్డేట్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒకేసారి మనం ఒక ఎలా ఇచ్చాం కదా, మార్క్స్ ఈక్వల్ టు 80 అని ఇచ్చాం. అలా కాకుండా మనం ఏమవచ్చు అంటే, సారీ, ఓపెన్, ఓకే, దిస్ డిక్షనరీ 1 డాట్ అప్డేట్. ఏం చేద్దాం మనం అప్డేట్లో, మనం ఏం చేద్దామంటే మొత్తం కీ వాల్యూ పేరు ఇచ్చేద్దాం. కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి ఏమి ఇచ్చేద్దాం ఈసారి, మార్క్స్, ఏజ్, క్లాస్, మార్క్స్ అయిపోయినాయి కదా, జెండర్. ఓకే, జెండర్ ఏంటి, మేల్. ఓకే, యూ కెన్ సీ హియర్ ఏం చేసాం మనం, అప్డేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఈసారి మనం అప్డేట్ చేసి చూద్దాం. యూ కెన్ సీ మార్క్స్తో పాటు జెండర్ కూడా యాడ్ అవుతూ వచ్చింది. అందుకని ఏం చేసాం మనం, అప్డేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసాం అనమాట. అప్డేట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చంటే మనం ఒకటేసారి డిలీట్ చేయాలి. నాకు ఏం చేయాలి, ఏజ్ అని కీని వాల్యూని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ డిలీట్ దట్ వన్. డిక్షనరీ 1 డాట్, మనకు తెలిసిందే పాప్ అని యూజ్ చేసి మనం ఓన్లీ పాప్ ఇస్తే ఏమవుతుందంటే లాస్ట్ వాల్యూ పోతుందా. ఓకే, మనం కీ ఇద్దాం. ఏం చేద్దాం, మనం ఏజ్ అనేది ఇద్దాం. ఓకే, యూ కెన్ సీ ఏజ్ అనేది ఏమైపోయింది, డిలీట్ అయిపోయింది అనమాట. పాప్ అనే ఫంక్షన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. పాప్ మీరు అన్నీ ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనం కోడింగ్ అనేది లేకపోతే ఇవన్నీ కూడా చూసి వదిలేయకూడదు. మనం ఎప్పుడు ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు అలవాటు అవుతుంది, నేర్చుకుంటాం మనం. అయితే ఈసారి డిలీట్ అని కూడా వస్తుంది. దిస్ డిక్షనరీ 1 ఏం చేద్దాం మనం, ఏమిద్దాం, క్లాస్ కూడా డిలీట్ చేద్దాం. మేబీ లెట్స్ రన్. ఏమైంది, దిస్ అనేది యూజ్ చేయలేదా, రాంగ్ యూజ్ చేశానా. ఓకే, ఏమి ఇవ్వకపోతే ఏమవుతుందంటే నార్మల్గా మొత్తం అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి, రిమూవ్ అయిపోతాయి. మేబీ స్క్వేర్ బ్రాకెట్స్, యూ కెన్ సీ స్క్వేర్ బ్రాకెట్స్ ఏమైపోతుంది, క్లాస్ అనేది కూడా డిలీట్ అయిపోయింది, డిల్. అయితే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే దిస్ డిక్షనరీ 1 అని ఇద్దాం అనుకున్నా. వాట్ విల్ హ్యాపెన్ చూద్దామా. ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం అన్ని వాల్యూస్ కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏమైనా మిస్ చేశానా,
ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. మేబీ ఓకే, ప్రింట్ ఏమైపోతుంది, డిలీట్ అయిపోయింది కాబట్టి ప్రింట్ అవ్వట్లేదు. అర్థమైందా? ఓకే, దీన్ని మనం తీసేద్దాం, మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఏమైపోయింది, డిలీట్ అయిపోయింది కాబట్టి రన్ అవ్వట్లేదు అనమాట. అలా ఏమీ ఒక్కది ఏ కీని మనం స్పెసిఫై చేయకపోతే మొత్తానికి ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, లెట్స్ ఆల్సో ఇంకొకటి మనం యూజ్ చేయొచ్చు, దిస్ డిక్షనరీ వన్ డాట్ క్లియర్. చూడు ఈసారి ప్రింట్ అనేది వర్క్ అవ్వదు, మేబీ ప్రింట్ అయిందో చూసారా, క్లియర్ అయిపోయింది. డిలీట్ కి అంటే మొత్తానికి డిక్షనరీ తీసేస్తుంది, క్లియర్ అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే ఫైన్, దిస్ ద థింగ్. ఏం చేసాం మనం, డిక్షనరీ సారీ ఓకే పాప్ యూజ్ చేసుకోవచ్చు. అని ఒకసారి మీరు అన్నీ కూడా ఏం చేయండి అంటే నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇవన్నీ నేను సింపుల్గా ఏమి ఎక్కువ ఏం చేయకుండా బాదర్ అవ్వకుండా నేను సింపుల్గా చెప్పాను. ఇవన్నీ ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది, దట్స్ ఇట్. నో టు వరీ ఏంటి ఏమేమి ఉంచో, ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు అని. ఒకసారి మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇవన్నీ కంప్లీట్ అయినాయి కాబట్టి కొన్ని క్వశ్చన్స్ చేయడం, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాయడం, ఇంకా త్వరగా వెళ్ళిపోతే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంకా ముందుకెళ్ళినప్పటికి ఇవన్నీ ఈజీ అయిపోతాయి. మన మెషిన్ లెర్నింగ్ వరకు నేర్చుకోవాలి, పైథాన్ ఇవన్నీ బేసిక్స్ రావాల్సినవన్నీ తెలుసుకోవాల్సినవి. ఇవన్నీ తెలుసుకుంటే ఈజీ అవుతుంది, రేపు లాజిక్ రాయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇవన్నీ జస్ట్ ప్రాక్టీస్ చేసి ఒకసారి పెట్టుకుంటే చాలా మంచిది. That's it for today. We learned dictionary today. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Signing off, Manoj Kumar.